ఎన్నో హడావిడి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ రక్షకుడు బయట ఉన్నాడు. ఇప్పుడు మనం చేసే సమస్త కార్యాలు ఆయన నిమిత్తం కదా, ఆయన పేరిట కదా. మరి ఆయన బయట ఉంటే ప్రయోజనం ఏముంది? ఆయన లోపల మనతో కూడా ఉండాలి కదా. మనం ఆయన కలిసి జీవించాలి కదా. ఒకసారి ఆలోచించండి. ఆయన బ్రతిమాలుచున్నాడు. ఆశ్చర్యం చెప్పనా, ఈమె లేచి ఇవన్నీ చూసుకుంటా, ఈ వయ్యారాలన్నీ పడతా తీరబోయి తలుపు తీసేసరికి అతడు వెళ్ళిపోయెను అని ఉంది. అంటే దేవుడు తలుపు తట్టినప్పుడే నువ్వు సిద్ధపడాలి. దేవుడు నీకు అవకాశాలు ఇచ్చినప్పుడే నువ్వు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఆయుష్, ఆరోగ్యము, అనుకూలత అన్ని అందుబాటులోకి తెచ్చినప్పుడే, ఇది నీ టైం బిడ్డ అని దేవుడు నీకు చెప్పినప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు వయ్యారాలు పోతా ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ పెట్టుకుని దేవుడు నీకు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే తలుపేసుకొని కూర్చోవటం నీకే కాదు, దేవుడికి కూడా తెలుసు.